వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అప్డేట్స్ ఏంటో చూద్దాం. నాని ప్యారడైజ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. దీని మీద మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వచ్చాయి. కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాలేదు అన్నారు. బాలేదు అన్న వాళ్ళని బాగుంది అన్న వాళ్ళు ఇది తెలంగాణ స్లాంగ్లో ఉంది కాబట్టి బాలేదు అంటున్నారు. ఒక డైలాగ్ అయితే ఉంది. ఈ డైలాగు స్పీడ్గా ఉండడం వల్ల ఏమో కానీ కొంచెం సరిగా అయితే అర్థమవలేదు. దాని మీద ట్రాల్స్ అయితే వచ్చాయి. ఇలా ఉందని ఒకరు ఉంటే ఇలా ఉంది అని ఇంకొకరు అన్నారు. ఇలా ఉందని ఒకరు అన్నారు, ఇంకొకరేమో ఇలా ఉందంటాడు. నాని డబ్బింగ్ ఇన్ టీజర్ అంట. మరి ఇంత దారుణంగా లేదు కానీ కొంచెం సౌండ్ పెట్టింటే అర్థమవుతుంది. ఏంద్రా బాబు ఈ దొబ్బులు అని చెప్పేసి వీళ్ళే జడల్స్ వార్ క్రై అని రిలీజ్ చేశారు. అణచబడ్డ మన జాతి మరలబడాలే, చేదరించుకున్న నలుపు రంగే మన జెండా, కాకే దాని మీద గుర్తు, తూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పడితే ఏమవుతుందో చూపిద్దాం. ఈ జాగా ఎవరిది మనది, ఈ దేశం ఎవరిది మనది, ఈ జాగా ఎవరిది మనది. ఓకే, ఇదంటా మరి మొత్తానికి ఇట్లా చదివితే అర్థమవుతుంది కానీ దీన్నే స్పీడ్గా చెప్తే అంత అర్థం కావట్లేదు. అందుకు ఫుల్గా ట్రాల్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇది కీర్తి సురేష్ అంటున్నారు. జస్ట్ ఒక చిన్న షార్ట్ అయితే ఉంది. చూస్తుంటే కీర్తి సురేష్ అలా కాకుండా కాయుడు లోహర్ ఆమె అనుకుంటా హీరోయిన్, ఆమెలా ఉంది. మరి టీజర్ హైపు టీజర్ కంటెంట్ అంట. అప్పట్లో గ్లిమ్స్ మాత్రం బాగుండే, సాంగ్ కూడా బాగుండే. ఆయా షేర్ సాంగ్ వీళ్ళకే మేమైంది. ప్యారడైజ్ గ్లిమ్స్ అంట, టీజర్ అంట. ఏమో ట్రైలర్కి మళ్ళా మారిపోతుందేమో. ప్యారడైజ్ ఫస్ట్ సీన్ అంట. అసలు అప్పట్లో సెన్సార్ బోర్డు ఉందో లేదో మరి, అలా వదిలేశారంతా. నెక్స్ట్ కొరియన్ కనకరాజు ఈరోజు అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే కామెడీ మూవీ, పర్లే బాగానే ఉందంట. మరి మీలో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. ఇందులో ఒక డైలాగ్ అయితే ఉంది సీనియర్ ఎన్టీఆర్ గారిది, ఒకటి ఈ మధ్య ఫేమస్ అయింది కదా. ఈ డైలాగ్ అయితే అందులో ఉందంట. మరి దాని గురించి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. అది మరి వాళ్ళు కొరియన్ కనకరాజ్ టీం వాళ్ళు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేదంటే అపాలజైజ్ చేస్తారా చూద్దాం. ఇదైతే జస్ట్ ఏదో కామెడీగా చేసినారు, దానికి అంత ఫీల్ అయిపోతే ఎట్లా. నెక్స్ట్ వీళ్ళదే బరీ అని ఇంకొక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. దాని ప్రొడ్యూసర్ అయితే నిహారిక కొనిదల. అందులో నాగబాబు గారు కూడా ఉన్నారంట. మరి ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మరి చూడాలా. నెక్స్ట్ డీసీ లోకేష్ కనకరాజ్ గారి మూవీ అయితే రిలీజ్ ఈరోజు కూడా. మొత్తం డైరెక్టర్స్ అంతా స్పెషల్ షో అయితే వేసుకున్నారు. వీళ్ళంతా తమిళంగా వెట్రి డైరెక్టర్స్. దిస్ సపోర్ట్ మీన్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఆల్ ద డైరెక్టర్స్ ఫర్ మేకింగ్ మై డెబ్యూట్ ఈవెన్ మోర్ స్పెషల్. ఈ మూవీ కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంది అని. నెక్స్ట్ రామాయణ ట్రైలర్ వ్యూస్ 1 బిలియన్ అయితే క్రాస్ అయిందంట ఓవరాల్ అన్ని లాంగ్వేజెస్లో. బిగ్గర్ దాన్ అవెంజర్స్ డూమ్స్డే కన్నా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. ఈ మూవీని సోనీ పిక్చర్స్ వాళ్ళు ఫారిన్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఓవర్ 50,000 స్క్రీన్స్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారంట. ఓన్లీ ఓవర్సీస్లోనే 50,000 అంట. మిగతాది ఇండియాలో స్క్రీన్స్ మళ్ళీ వేరే. ఇవన్నీ కలుపుకుంటే మరి ఎన్ని అవుతాయో, 60,000 అవుతాయో 70,000 అవుతాయో. మరి ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా అయ్యింది. ఇంగ్లీష్ డబ్బు ట్రైలర్ కూడా రిలీజ్ చేసినారు. పర్లే, అది కూడా లిప్సింగ్ అయితే బాగానే ఉంది దానికి కూడా. నెక్స్ట్ దురంధర్ మోస్ట్ వాచ్డ్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం అంట నెట్ఫ్లిక్స్లో. అది CEO అనే చెప్తున్నాడు, నెట్ఫ్లిక్స్ CEO అనే. Durandar, sorry, apologies. But that is the most watched non-English movie in the world on Netflix this year. Okay. ఈ ఇయర్ దురంధర్ మోస్ట్ వాచ్డ్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం ఇన్ నెట్ఫ్లిక్స్ అయింది. మరి దురంధర్ హేటర్స్ దీన్ని తీసుకోగలరా?
చూసి తట్టుకోగలరా. నెక్స్ట్ ప్రియాంక చోప్రా నెక్స్ట్ ఫిలిం అయితే అనౌన్స్ చేసింది. రస్సెల్ క్రోవ్ అండ్ ప్రియాంక చోప్రా జోనాస్ టు స్టార్ ఇన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం అంట. బ్లూ ఫై అంట ఫిలిం పేరు. నెక్స్ట్ శంభో శివశంభో మళ్ళీ రిలీజ్ అయితే అయ్యింది. దానికి ఎల్ఆర్ నరేష్ గారు వచ్చారు. ఈ మూవీకి అసలు మంచి అవార్డ్స్, నంది అవార్డ్స్ అలాంటివి అయితే వచ్చి ఉండాలి. రాలేదు అంటే అవి ఇంకా ఫేక్ అవార్డ్స్ అన్నట్టే. చూద్దాం ఎన్ని అవార్డ్స్ వచ్చాయో. ఈ మూవీకి అయితే ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. కానీ అల్లర్ నరేష్కి, రవితేజకి వేరే వేరే మూవీస్లో అయితే వచ్చాయంట. రవితేజకి నేనింతేకి వచ్చిందంట, అల్లర్ నరేష్కి గమ్యంకి అయితే వచ్చిందంట నంది అవార్డు. ఈ మూవీకి అయితే రాలేదు నంది అవార్డ్స్, ఒక్కటి కూడా రాలేదు. కనీసం స్క్రీన్ ప్లే కన్నా స్టోరీ కన్నా ఏదో దానికైతే ఇచ్చిండొచ్చు, కానీ ఇవ్వలేదంటే అవి అయితే ఫేక్ అవార్డ్సే. నెక్స్ట్ రజనీకాంత్ గారి నెక్స్ట్ ఫిలింలో శ్రీలీల అంట లీడ్ రోలు. ఇది అయితే ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఇంకా దారుణం, ఇంకా దాంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఒక భగవంత్ కేసరి లాగా ఒక డాటర్ క్యారెక్టర్ లాంటిది అయితే పర్లే, కానీ హీరోయిన్ అయితే ఇంకా వరస్ట్ సెలెక్షన్, ఇంకా పక్కా ఇంకా మా తాత మనవాళ్ళు ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ రణబాలి మూవీ అయితే September 11th రిలీజ్ అవ్వాల్సింది, అదైతే పోస్ట్పోన్ అయిందంట. అదే రోజు వాళ్ళ తమ్ముడిది ఎపిక్ అయితే రిలీజ్ అవుతా ఉంది. నెక్స్ట్ ఈ August 7th అనకాపల్లి అనే మూవీ ఓన్లీ అనకాపల్లిలో రిలీజ్ అవుతుందంట ఫస్ట్ డే. ఆ తర్వాత తెలుగులో ఇంకా తమిళ్లో అయితే రిలీజ్ అవుతుందంట. 7వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాదు, ఒట్టి అనకాపల్లిలోనే. ఆ ఒక్కరోజు అనకాపల్లి ప్రేక్షకుల స్పందన తెలుసుకొని. నెక్స్ట్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ అంట హీరోయిన్. ఇది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇంకా టాక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. హౌ ప్రొడ్యూసర్స్ పే తమన్ అంట. అలా వచ్చి ఫోన్పే కొట్టిపోతారు, ఒక వారంలో మ్యూజిక్ వేసిస్తాడు. నెక్స్ట్ ఇది కర్నూలులో టీజీ వెంకటేష్ గారి బర్త్డే అయితే జరిగింది. పెద్ద కేక్ అయితే కట్ చేశారు, 500 kgs అంట. మార్నింగ్ ఇలా ఉంటే నైట్ ఎలా ఉందో చూడండి. నైట్ మొత్తం అంతా లేపేసినారు. ఈమె చూడు 3 రోజులు పెట్టింది, పరిచింది అలాగా. ఇంత కకృతి అయితే ఎలాగా.